చేసుకొని ఈ చాక్లెట్స్ని మనం అట్రాక్టివ్గా ప్యాక్ చేయాలి అనుకుంటే అల్యూమినియం ఫాయిల్ యూస్ చేసి ప్యాక్ చేసుకోవచ్చు. సో అల్యూమినియం ఫాయిల్ అనేది మనకి ఎక్కడైనా బయట దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. నేను అల్యూమినియం ఫాయిల్ తీసుకొని దాని చిన్న చిన్న సైజులో, అంటే నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను. ఆ తర్వాత చాక్లెట్ తీసుకొని ఆ ఆల్ఫాబెట్ ఏదైతే ఉందో అది కనిపించేదాన్ని లోపల వైపు పెట్టి మనకు కనిపిస్తున్న వైపు నేను ఫోల్డ్ చేసేసాను. అప్పుడు మనకి ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఆల్ఫాబెట్ అంటే సింబల్ అనేది మనకు బయట వైపు కనిపిస్తుంది క్లియర్గా. అప్పుడు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడడానికి. సో మళ్ళీ ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న సైజులో అల్యూమినియం ఫాయిల్ని కట్ చేసుకొని నెక్స్ట్ ఆ చాక్లెట్ తీసుకొని ఆ చాక్లెట్లో కనిపిస్తున్న ఆ సింబల్ ఏదైతే ఆ లెటర్ ఉందో ఆ లెటర్ అనేది లోపల వైపుగా పెట్టి మన వైపు కనిపిస్తున్న అల్యూమినియం ఫాయిల్ని నేను ఫోల్డ్ చేసేసాను. అలా ఫోల్డ్ చేస్తే ఆ లెటర్ అనేది హైలైట్ అయిపోయి చాలా క్యూట్గా కనిపిస్తుంది. మిగిలిన అన్ని చాక్లెట్స్ని కూడా అలానే ప్యాక్ చేసేసాను. అండ్ ఈ చాక్లెట్స్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీకి వచ్చిన అందరికీ ఈ చాక్లెట్స్ టేస్ట్ నచ్చింది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇలా ప్యాక్ చేసిన తర్వాత ఈ చాక్లెట్స్ అన్నిటినీ నేను సేమ్ అలానే ఒక టిఫిన్ బాక్స్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టుకున్నాను. ఆ బర్త్డే పార్టీ టైంలోనే బయటకు తీసి అందరికీ ఇచ్చాము. మేము ఆ బర్త్డే డెకరేషన్ ఎలా చేసాము అనే వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నాం. So stay tuned and don't forget to like, share and subscribe to our YouTube channel FeelBox.